హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ వీడియోలో మనం స్పెషల్ నాన్ వెజ్ రెసిపీ అండి, చికెన్ లివర్ ఫ్రై. ఈ చికెన్ లివర్ ఫ్రైని చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు అండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూసారంటే మీకు చాలా బాగా నచ్చుతుంది. దీన్ని రైస్లో అయినా లేదా సైడ్ డిష్గా అయినా కూడా తినొచ్చు. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 350 గ్రామ్స్ చికెన్ లివర్ని తీసుకున్నామండి. దీన్ని బాగా శుభ్రంగా ఉప్పు ఇంకా పసుపు వేసి వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకోవాలండి. దానికోసం ముందుగా 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 2 టీ స్పూన్స్ ప్లెయిన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే 4 పచ్చిమిర్చిని ఇలా మధ్యకి కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇంకా కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. చివరిగా ఇందులోకి 1/2 కప్పు ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నామండి. మనం ఫ్రై చేసేటప్పుడు స్పెషల్గా ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మసాలా మిక్స్చర్ ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 30 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 30 నిమిషాల తర్వాత చూసారా, ఇక్కడ అంతా బాగా మనకి ముక్కలన్నీ సోక్ అయిపోయాయి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి మంటని మీడియంలో ఉంచుకోవాలండి. తవ్వ అనేది వేడైన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న లివర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయిలో మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. అంటే అన్ని ముక్కలు ఫ్రై అయ్యేలాగా మొత్తం ఈక్వల్గా మనం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వలన మనకి ఎక్కడ అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకోవాలండి. మంట మాత్రం మీడియంలోనే ఉంచాలి. ఈ లివర్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇంకా మనం ఏమీ యాడ్ చేసే పని లేదు. ఇప్పుడు లో మీడియంకి మార్చుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనకు అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. సో అన్ని ముక్కలు ఈక్వల్గా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. మనం ఆయిల్ అనేది మనకి సెపరేట్ అవుతుందండి ముక్కల నుంచి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసారు కదా, ఆయిల్ అంతా మనకి సెపరేట్ అయిపోయింది. ముక్క కూడా మీరు టేస్ట్ చేసి చూస్తే ఫ్రై అయితే ఓకేనండి, లేకపోతే ఇంకొంతసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడంతా ఫ్రై చేసిన తర్వాత చివరిగా కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా, ఎంతో ఈజీగా టేస్టీ లివర్ ఫ్రైని ఎలా చేసామో. ఈ చికెన్ లివర్ ఫ్రైని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మరిన్ని టేస్టీ, వెరైటీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.